Hey guys, welcome back to my channel. If you're new here, I'm Preeti and I do videos on a lot of things, random things. Ivala, I'm doing a Diwali makeup look which is this no foundation look. So idi foundation vaadale, contouring vaadale, only concealer and a కన్సీలర్ ఐ షాడో అండ్ లిప్స్టిక్ అంతే సింపుల్. ఎక్కువ పెద్ద పని చేసేది ఏం లేదు ఇందులో, అంటే మనకి పని చేసేది లేదు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ మేకప్ లుక్. సో ఈజీగా 10 minutesలో ఈ లుక్ అయిపోతుంది. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ. సో లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద మేకప్ ట్యూటోరియల్. కన్సీలర్ వాడదాం, నో ఫౌండేషన్. ఇంట్లోనే కదా మేకప్, మళ్ళీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏంటి ఇంత పూసావు మొహానికి అని. లెట్స్ ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి స్కిన్ని. సో లెట్స్ జస్ట్ మాయిశ్చరైజ్ అవర్ స్కిన్ ఫస్ట్. ఓకే, దిస్ ఈజ్ ది డవ్ క్రీమ్. బాగా లప్పడి తీసుకుని కొంచెం ఎక్కువ రాసుకుంటే బెటర్, లేదంటే డ్రైగా ఉంటుంది. ఏదైనా ఏంటి ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ ఏది వాడినా ఎక్కువ మాయిశ్చరైజర్ టు మేక్ ఇట్ లుక్ మాయిస్ట్. దిస్ ఈజ్ ది NYX ప్రొఫెషనల్ మేకప్ కన్సీలర్ కరెక్టర్. అన్నీ ఇందులో ఉన్నాయి. కరెక్టర్, కాంటోరింగ్, కన్సీలర్స్, ఇది మనకొద్దు. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ ఈజ్ కన్సీలర్. సో డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి, నాకు బాగానే ఉన్నాయి డార్క్ సర్కిల్స్ కూడా. ఒకవేళ ఐ షాడో వేసేదేమన్నా ఉంటే ఇది కన్సీలర్ ఐలెట్కి పెట్టనక్కర్లేదు. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ఐ షాడో ఇట్స్ బెటర్ టు యూజ్ ఐ షాడో బేస్. నా దగ్గర ఐ షాడో బేస్ ఉంది, సో ఐ యూజ్ దాట్. మిగతా ఎక్కడైతే ఆ పిగ్మెంటేషన్ లేదో నార్మల్ కన్సీలర్ పెట్టేయచ్చు. మీ షేడ్కి తగ్గిన కన్సీలర్ మరి ఒక చోట పెట్టి ఒక చోట పెట్టకపోతే బాగోదు, లైక్ అర్థమవుతుంది పెట్టామో లేదో అని. ఓకే, స్పంజ్ అన్న వాడచ్చు, స్పంజ్ ఆర్ అ బ్రష్. సో షో ద బ్రష్ ఇస్ క్లీన్. నాది క్లీన్గా లేదు, బట్ మీది క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? సో నా బ్లెండ్ ఇంట్లోనే కాబట్టి మరీ అంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఏం మార్క్స్ కనిపించకుండా అని అవసరం లేదు. జస్ట్ అలా మన సాటిస్ఫాక్షన్ కోసం. సో ఓకే, చేతులు పుడుతున్నాయి. స్పంజ్ వాడదాం. సో హాఫ్ ఫేస్ బ్రష్ వాడాను, హాఫ్ ఫేస్ స్పాంజ్ వాడుతున్నాం. ఓకే, స్పంజ్ అయితే నీట్గా ఉండాలి పక్క, ఉండకపోతే అస్సలు బాగోదు. ఓకేనా? సో మరీ ఎక్కువ కన్సీలర్ వాడినా మొత్తం కేకీ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఫైన్, పర్లే, లైట్గా కన్సీలర్ వాడేసాను. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు కాంటోరింగ్ అవసరమా? కాంటోరింగ్ అవసరం లేదు, బికాస్ ఇట్స్ దాట్ అది ఇంకో పెద్ద ఇది. సో మనం బ్రాంజింగ్ చేసేద్దాము. బ్రాంజింగ్ ఈజ్ పౌడర్ బేస్. సో నా దగ్గర షుగర్ మినీ బ్రాంజర్ ఉంది, వుడీ వండర్ షేడ్ 02. సో లైట్గా మన ఫేస్ దిబ్బలాగా ఉండకూడదు అనేసి కొంచెం షేప్ యాడ్ చేయడానికి బ్రాంజర్ వాడతారు. సో ఇది కాంటోరింగ్ బ్రష్. సో దీన్ని నేను వాడుతున్నా జస్ట్ మనకి డైమెన్షన్స్, ఫేస్లో డైమెన్షన్స్ రావడానికి
కాంటోరింగ్ అండ్ బ్రాంజర్ వాడతాం. సో అంతా అయిపోయింది. లైట్ అంత ఎక్కువ తెలియదు బ్రాంజర్తో. ఇది చాలా కొంచెం లైట్ షేడ్. మళ్ళీ బొగ్గులా కనిపించకూడదు. ఓకే, సో చాలు, జస్ట్ ఫర్ లైట్, ఎక్కువ పని లేకుండా అలా అనేసుకొని కూర్చుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే లెట్స్ గో ఫర్ ఐ షాడో. సో ఇప్పుడు now I'm using the eyeshadow base, just this helps the eyeshadow to stick really nicely, మంచిగా ఉంటుంది. After the eyeshadow base మనం will use this is Maybelline New York's eyeshadow palette. ద బ్లష్డ్ న్యూడ్స్ అంట వాడదాము. జస్ట్ 1 కలర్ చాలే, మనకు అంత ఓపిక ఉండదు. న్యూట్రల్ వద్దు కానీ కైండ్ ఆఫ్ అ పింకీ షేడ్, ఈ పింకిష్ షేడ్ ఇది వాడదాం కొంచెం లైట్గా. యూజ్ దిస్, ఓకేనా? సో ఇట్స్ లైక్ జస్ట్ ఈ ఒక్క బ్రష్ చాలు. లేదంటే నార్మల్ దీంతో పాటు దీంతో ఈ ప్యాలెట్తో పాటు ఈ బ్రష్ ఇస్తారు. ఇది బ్రష్ అయినా కాదు ఏదో, సో ఇది ఇస్తారు. సో దీంతో కూడా వేసేసుకోవచ్చు, బికాజ్ ఒక షేడే వాడుతున్నాం కాబట్టి. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది బ్లెండ్ చేయడానికి, మరి శుద్ధలాగా ఒకటే మూల ఉండకుండా, లైక్ ప్యాచీగా ఉండకుండా. సో ఇందులో ఇది వాడి టప్ ఇప్పుడు ట్యాప్ చేయకుండా వాడామనుకో, ఇప్పుడు వేసిన మేకప్ మీద అంతా పడుతుంది, మళ్ళీ కన్సీలర్ వాడాల్సి వస్తుంది. సో అంత డబుల్ పనులు పెట్టుకోకుండా ట్యాప్ చేయండి. ఓకే, సో ఉంది, దీనికి ఉందా పోయిందా అంత ఎగర కొట్టేసినట్టుంది. ఒకసారి జస్ట్ అలా ఎడ్జ్లో కనిపిస్తుంది కదా, సూపర్ ఉంది. సో కొంచెం ఎడ్జ్ ఈ క్రీస్లో బ్లెండ్ చేసుకుంటా పోండి. ఇప్పుడు ఒకటే కలర్ కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఎక్కడెక్కడ కొంచెం ఎడ్జెస్ కొంచెం రఫ్గా ఉండకుండా బఫ్ చేసుకోవాలి ఇట్లా. సో ద సేమ్ విత్ ది అదర్ ఐ. సో ఈ కన్సీలర్ని సెట్ చేయాలి ఫస్ట్. సో ఫర్ సెట్టింగ్ విల్ యూస్ నా దగ్గర ఉన్న ఏకైక ఒక్కటే పౌడర్, ఫిట్ మీ మేబెలిన్ పౌడర్. సో లైట్గా నా విల్ సెట్ ద బేస్. జస్ట్ ఇట్లా బ్రష్ చేయాలి లైట్గా. ఫస్ట్ అండర్ ది ఐ and go. So next is lipstick. So now lipstick ki matte or glossy. So let's go for matte. ఎందుకంటే అన్నీ పండగ రోజు అన్నీ తినాలి కాబట్టి గ్లాసీ అంటే మొత్తం స్టిక్కీగా ఉంటుంది, మ్యాట్ అయితే అంటుకోదు. సో లెట్స్ జస్ట్ గో ఫర్ అ న్యూట్రల్ పింకిష్. సో ఐఎమ్ యూజింగ్ నైకాస్ మద్రాసి కాపీ. ఏం పేర్లో ఇవి, నోరూరిపోతుంది పేర్లు వింటుంటే.
Yeah, perfect. This is the finished look. Something is missing. Yeah. బొట్టు లేకుండా ఎట్లా? సో ఐఎమ్ బ్యాక్ విత్ బొట్టు. సో బొట్టు తెచ్చేసా, పెట్టేసుకుందాం. ఆహా. So this is the finished makeup look and I hope you guys like this. Like you know, all these are products from Nykaa. అన్నీ ఎక్కడ అందుబాటులో లేని వస్తువులు కాదు. So you can get all these items on Nykaa and there are a few, everything is affordable. మరి అంత ఎక్స్పెన్సివ్ కాదు. ఎక్స్పెన్సివ్ అయితే నేను కొనలేను కదా, కొననియరు. So if you watched till here, thank you so much, and do if you like this video or my makeup look, do like, share and subscribe. Don't forget to subscribe. పోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? ఎంతసేపు చూస్తావు? చెయ్యి. Okay, thank you. So if you're watching this before Diwali, advanced happy Diwali. If you're watching it on Diwali, happy Diwali. So I hope you like this video. So don't forget to share, like and subscribe. Okay, bye.